హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. యంగ్ హీరో ధనుష్ మరియు కింగ్ నాగార్జున కలిసి నటించిన మూవీ కుబేరా. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉండగా అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో డే బై డే కుబేరా మూవీకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ మూవీ రెండో రోజు కన్నా ఎక్కువ కలెక్షన్స్ని తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. కుబేరా మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 7,85,00,000 వరకు షేర్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులకు ఏరియా వైజ్ సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 9,20,00,000 వరకు షేర్ని, సీడెడ్లో 2,76,00,000 వరకు షేర్ని, ఉత్తరాంధ్రలో 3,31,00,000 వరకు షేర్ని, ఈస్ట్లో 1,64,00,000 వరకు షేర్ని, వెస్ట్లో 1,11,00,000 వరకు షేర్ని, గుంటూరులో 1,49,00,000 వరకు షేర్ని, కృష్ణాలో 1,51,00,000 వరకు షేర్ని, ఇక నెల్లూరులో 79,00,000 వరకు షేర్ని సాధించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 21,81,00,000 వరకు షేర్ని, 37,45,00,000 వరకు గ్రాస్ని సాధించింది. కుబేరా మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్ల వరకు ఉండడంతో ఇంకా 12,19,00,000 వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఇక కుబేరా మూవీ మూడో రోజు వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో 37,45,00,000 వరకు గ్రాస్ని, తమిళనాడులో 13,45,00,000 వరకు గ్రాస్ని, కర్ణాటకలో 6,18,00,000 వరకు గ్రాస్ని, కేరళలో 73,00,000 వరకు గ్రాస్ని, ఇక హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1,40,00,000 వరకు గ్రాస్ని, ఓవర్సీస్లో 20,85,00,000 వరకు గ్రాస్ని సాధించి టోటల్ వరల్డ్ వైడ్గా 80,06,00,000 వరకు గ్రాస్ని, 40,45,00,000 వరకు షేర్ని సాధించింది. కుబేరా మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్ల వరకు ఉండడంతో ఇంకా 25,55,00,000 వరకు షేర్ని సాధించవలసి ఉంది. ఫుల్ రన్లో కుబేరా మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.